వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు? ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోను బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నా నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడెక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకికి శంకరాభరణమే. రావేంటి? దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి. ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లాకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? నీకు ముందే తెలిసేంటి? ఈయన తెలియపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను, ఇది 10. సార్, దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలు వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్ కెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాస్కెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళాను సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్, ఇది ఉంటాడు సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలకా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100 కొట్టాను. సారీ సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్, వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన పాటు విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్, దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన? వాడెవడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? పాప, నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాల్తో తన్నింది కదా, ఆ సౌండ్ కాల్ నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రేయ్, నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాల్ నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా, నాకు ఓ చిన్న డౌట్ రా. సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును. ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే, రండి చూడండి సార్, చూడండి. సార్, ఇదంతా ఇదమ్మా. సార్, హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం.
ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల. అరుస్తా. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్, కంప్యూటరైజ్ కస్టమర్ నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్, అనకాపల్లి కాలరో నాకు అనవసరం. నా సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రూట్, కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడటానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, యూని గోప అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్, మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రేయ్, అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో. ఇదేంటి సార్, చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ? ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంత లేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమిడీలో వెళ్ళిపోమంటారా? గో. అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.